తెలంగాణ వెబ్‌సైట్ 2025 బి ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ యాక్చువల్లీ ఈరోజు రిలీజ్ అవ్వాల్సుండే. ఇంకా ఇప్పటివరకైతే రిలీజ్ అయితే కాలేదు. ఓకేనా. సో, ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి ఎగ్జాక్ట్ టైమ్ అయితే తెలీదు. మేబీ 12థ్ అక్టోబర్ ఆర్ 13థ్ అక్టోబర్ 2025 రోజు రిలీజ్ అయితా అన్నట్టు. సో, మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారం. ఓకేనా. మనకి ఈరోజు రిలీజ్ అయితా, రేపు రిలీజ్ అయితా అని చెప్పి పక్కాగా అయితే చెప్పలేము. సో, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అరౌండ్ 5 పీఎంకి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా నేను. సో, ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నట్టు. ఓకేనా. సో, రిలీజ్ అయితదా? కాదా? అని చెప్పి. ఓకేనా. సో, ఒకసారి అలాట్‌మెంట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? మీరు బి ఫార్మసీ అయినా, ఫార్మ్-డి అయినా, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ ఏ కోర్స్ అయినా సరే, మీరు ఒకసారి సీట్ అలాట్‌మెంట్స్ అవ్వడంతోటే నెక్స్ట్ ఏం చేయాల్సుంటది? మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయిన తర్వాత ఎట్లా తెలుస్తదని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, సీట్ అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటదని చెప్పి ఎగ్జాక్ట్ ప్రాసెస్ అయితే నేను చెప్తా. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి సో, కొత్తగా వస్తే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏ టైం లోపల ఏ వీడియో అప్‌లోడ్ చేస్తే బావుంటది అని చెప్పి నేను మీకు ఏ టైం లోపల ఏ వీడియో కావాలో ఆ టైం లోపల ఆ వీడియో నేను అప్‌లోడ్ చేస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. కన్‌ఫ్యూజ్ అస్సలే చేయ. ఓకేనా. ఇంకా అలాట్‌మెంట్స్ ఈ టైం వరకి రిలీజ్ కాలేదు. ఓకేనా. సో, ఒకసారి అలాట్‌మెంట్స్ రిలీజ్ అవ్వడంతోటే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి కూడా వీడియో చేస్తా నేను. ఓకేనా. సో, ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. బట్ ఇప్పుడు మనం అలాట్‌మెంట్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాల్సి ఉంటదని చెప్పి మీకు ఒక ఐడియా అయితే ఇవ్వగలుగుతా. ఓకేనా. సో, దానికంటే ముందు మనం ఈ అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఫార్మసీకి సంబంధించి అండ్ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్ తెలంగాణ వెబ్‌సైట్ లోపల ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ అన్ని కోర్సెస్‌కి సంబంధించి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షన్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ రెగ్యులర్ అప్డేట్స్ కావాలన్నా, అప్లికేషన్ ప్రాసెస్ లోపల ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలన్నా, ఫేజ్ 2కి సంబంధించి రెగ్యులేషన్స్ తెలుసుకుందాం అనుకున్నా, అండ్ ఎట్లాంటి వర్కింగ్ ట్రిక్స్ కావాలన్నా, అండ్ ఎట్లాంటి ముందు జాగ్రత్తలు కావాలన్నా కూడా నేనైతే చెప్తా అన్నట్టు ఈ గైడెన్స్ లోపల. మనం ఈ గైడెన్స్ లోపల సో, ఎవ్రీ 2-3 డేస్‌కి ఒకసారి లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం. అండ్ ఇంకొకటి ఏందంటే కొన్నిసార్లు డైలీ లైవ్స్ కండక్ట్ చేసుకుంటా ఉంటాం. కొన్నిసార్లు అయితే లైవ్స్ లోపల గ్యాప్ అయితే వస్తా ఉంటది. ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడు నేను లైవ్ కండక్ట్ చేస్తా. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్లు ఉన్నాయి. వెబ్ ఆప్షన్ ఉన్న టైం లోపల నేను లైవ్ కండక్ట్ చేస్తా. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది. ఆ టైం లోపల లైవ్స్ కండక్ట్ చేస్తా. ఓకేనా. సో, ఆ లైవ్స్ కండక్ట్ చేసి మీకున్న డౌట్స్ నేను క్లారిఫై చేస్తా అన్నట్టు. సో, ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఇంకేదైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ లోపల కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. అండ్ ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ వెబ్‌సైట్ 2025 ఫేజ్ 1 అలాట్‌మెంట్స్. ఈ ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ విషయానికొస్తే మనకు సీట్ వస్తే ఓకేనా. ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే అఫీషియల్ పోర్టల్ లోపల మనకి ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్డ్ అని చెప్పి ఒకటి ఇక్కడ స్క్రోల్ డౌన్ అయితది. ఓకేనా. ఈ ఏరియా లోపల. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏందంటే లాగిన్ అనే ఒక ఆప్షన్ కూడా వస్తది అన్నట్టు ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మనకి హోమ్ ఉంది. మనం ఇప్పుడు హోమ్‌లో ఉన్నాం. కాంటాక్ట్ అస్ అని ఉంది. దీని పక్క పొంటి ఒక లాగిన్ అనే ఆప్షన్ కూడా వస్తది సీట్ అలాట్‌మెంట్స్ అయితే. కానీ మెసేజ్ అన్నది ఫస్ట్ వస్తది అన్నట్టు. ఓకేనా. మెసేజ్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ ఓపెన్ అయితాయి. సో, ఒకవేళ మీకు మెసేజ్ వస్తే నాకు కింద కామెంట్ చేయండి. అన్న అలాట్‌మెంట్స్ అయినాయి అని చెప్పి. నెక్స్ట్ నేను అలాట్‌మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలనే వీడియో చేస్తా. అండ్ దాంతో పాటుగా సో, ఫర్దర్‌గా ఓకేనా. సో, ఈ లైక్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్ చెప్తా. ఓకేనా. సో, పిన్ టు పిన్ అంటే పిన్ టు పిన్ చెప్తా. ఎట్లాంటి మిస్టేక్స్ ఉంటాయి, ఏం అవాయిడ్ చేయాలని చెప్పి. సో, ఎవ్రీథింగ్ ఈస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. కానీ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పి అప్లోడ్ చేయట్లేదు. ఓకేనా. సో, అలాట్‌మెంట్ రిలీజ్ అవుతాడే చెప్పుర్రి. నేను అప్లోడ్ అనేది ప్రెస్ చేసేస్తా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి తెలంగాణ వెబ్‌సైట్ 2025 లోపల మీకు ఒకవేళ సీట్ వస్తే మనకేమని వస్తది అంటే తెలంగాణ వెబ్‌సైట్ 2025 అని చెప్పి యూ ఆర్ అలాటెడ్ సీట్ అని చెప్పి మనకి కాలేజ్ కోడ్ ఇస్తారు. ఓకేనా. కాలేజ్ కోడ్ నీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పి కాలేజ్ కోడ్ ఇస్తారు. అండ్ ఏ కోర్స్ లోపల సీట్ వచ్చిందని చెప్పి కూడా కోర్స్ కోడ్ అయితే ఇస్తారన్నట్టు. కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ ఇచ్చి నీకు ఫేజ్ 1లో సీట్ అలాట్ అయింది అని చెప్పి ఇస్తారన్నట్టు. అండ్ ఇది మాక్ అలాట్‌మెంట్. సో, దీన్ని చూసి కన్‌ఫ్యూజ్ కాకుర్రి. అది వెబ్‌సైట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ వల్ల మాక్ అలాట్‌మెంట్. మనకి మాక్ అలాట్‌మెంట్స్ ఏమి ఉండయి. మనకి డైరెక్ట్ సీట్ అలాట్‌మెంటే ఉంటది. అండ్ ఈ సీట్ అలాట్‌మెంట్ అవ్వడంతోటే మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మన సీట్‌ని సెక్యూర్ చేసుకోవాలి. ఓకేనా. సో, మనకి ఒకవేళ 12థ్ అక్టోబర్ రోజు సీట్ అలాట్‌మెంట్ అయిందనుకో. మనకి 12థ్ అక్టోబర్, 13థ్ అక్టోబర్, 14థ్ అక్టోబర్. 12థ్, 13థ్, 14థ్ 3 రోజుల టైం ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా.
సో, ఒకవేళ మనకి 13థ్ అక్టోబర్ రోజే సీట్ అలాట్‌మెంట్ అయిందనుకో, 13థ్ అక్టోబర్ అండ్ 14థ్ అక్టోబర్ 2 డేస్ ఆఫ్ టైమ్ ఉంటది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంది అని చెప్పి నేను చెప్తా. దానికంటే ముందు మనకు ఒకవేళ సీట్ వస్తే మాత్రం సీట్‌ని సెక్యూర్ లైక్ సీట్ వస్తే మాత్రం ఒక మెసేజ్ వస్తది మీకిట్లా. ఓకేనా? అండ్ సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే అఫీషియల్ పోర్టల్ లోపల ఇక్కడ లాగిన్ అనే ఒక ఆప్షన్ వస్తది. ఓకేనా? మెసేజ్ వచ్చింది అంటే సీట్ వచ్చినట్టు. ఒకవేళ మెసేజ్ రాకపోతే ఇన్ కేస్ ఆఫ్ సమ్ సిట్యుయేషన్స్ లైక్ ఇన్‌కమింగ్ కాల్స్ లేకపోవడం వల్ల, ఓకేనా? సిగ్నల్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు మెసేజెస్ అనేవి రావన్నట్టు. సో, మెసేజ్ రానోళ్ళు ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఇది మనకు అఫీషియల్ పోర్టల్. ఓకేనా? సో, ఇది మనకు అఫీషియల్ పోర్టల్. ఈడొక లాగిన్ అనే ఆప్షన్ వస్తది. ఓకేనా? ఆ లాగిన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే గిట్ల పోర్టల్ ఓపెన్ అవుతది మనకి. ఓకేనా? క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంది కదా! ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్లా మనకి పోర్టల్ ఓపెన్ అయితది. ఇక్కడ మనకి ఏం చూపెడుతది కదా అంటే సైన్ ఇన్ అని చెప్పి చూపెడుతది. ఓకేనా? సో, సైన్ ఇన్ అని చెప్పి చూపెడుతది. ఇక్కడ మన లాగిన్ ఐడీ నెంబర్ ఇయ్యాలి. అండ్ తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇయ్యాలి. మన పాస్‌వర్డ్ మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్‌లో పాస్‌వర్డ్ పెట్టుకున్నాం చూడుర్రి. ఆ పాస్‌వర్డ్ ఇయ్యాలి. మన డేట్ ఆఫ్ బర్త్ ఇయ్యాలి. అండ్ ఇక్కడ క్యాప్చా ఉంటది. క్యాప్చా ఇచ్చేసేయాలి. సో, ఇచ్చి మనం సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇయ్యాలి. ఓకేనా? ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా మీరు లాగిన్ అయ్యి లైక్ ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు లాగిన్ అయ్యి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనే ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. సో, డీటెయిల్స్ ఇచ్చినాం. లాగిన్ అయినాం. లాగిన్ అవ్వడుతోటే మనకి పోర్టల్ ఇట్లా చూపెడుతది. ఓకేనా? మనకి పోర్టల్ అనేది ఇట్లా చూపెడతదన్నట్టు. సో, ఇందులోపల మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అవసరం లేదు. ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇందులోపల ఫీ రియంబర్స్‌మెంట్ స్టేటసు, ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినామా, క్యాస్ట్ సబ్మిట్ చేసినామా, ఏం సబ్మిట్ చేసినాం అని చెప్పి చూపెడతదన్నట్టు. అది మనకు అవసరం లేదు. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్. మీరు లైక్ వెబ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చిర్రు అనేది మీకు తెలవకపోతే వ్యూ సేవ్డ్ ఆప్షన్‌లోకి పోయి చూడుర్రి. ఎన్ని వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు, అసలు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్‌లు సేవ్ అయినాయా లేదా అని చెప్పి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్. మనకు కావాల్సింది ఇది. ఈ అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకసలు సీట్ వచ్చిందా రాలేదా అని తెలుస్తది. సీటు ఎక్కడొచ్చింది అని చెప్పి తెలుస్తది. ఫీ ఎంతుంది అనేది తెలుస్తది. ఓకేనా? సీట్ వచ్చిందా రాలేదా, సీటు ఎక్కడొచ్చింది, ఫీ ఎంతున్నది అనేది మనకు అర్థమైతదన్నట్టు అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల. సో, అలాట్‌మెంట్ ఆర్డర్ మీద మనం ప్రెస్ చేస్తుంటే అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, మనకిక్కడ తెలంగాణ వెబ్‌సైట్ 2025 అని చెప్పి చూపెడుతది. అండ్ ఇక్కడ మనకి తెలంగాణ వెబ్‌సైట్ హాల్ టికెట్ నెంబరు, మన నేము, మన జెండరు, మన ర్యాంకు, మన ఫాదర్ నేము, మన కేటగిరీ చూపెడతది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ప్రింట్ తీసి పెట్టుకో. తర్వాత కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో, దాని తర్వాత మనకిక్కడ మాక్ అలాట్‌మెంట్స్ అని ఉంది కదా! ఇక్కడ మాక్ అలాట్‌మెంట్స్ అని ఏమి ఉండది. ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. అండ్ దెన్ ఇంకోటేందంటే మనం ఏదైతే వెబ్ ఆప్షన్‌లు పెట్టినామో ఆ వెబ్ ఆప్షన్‌లకు సంబంధించి మెరిట్ బేస్డ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నారు అని చెప్పి మనకిక్కడ మీదిచ్చి, ఇక్కడ మనకు మనకి ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది అనేది ఇస్తారన్నట్టు. ఏ కాలేజ్‌లో లోపల సీట్ వచ్చింది అండ్ మనకి ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి కాలేజ్ అడ్రెస్ ఇస్తారు. ఓకేనా? ఏ కాలేజ్ లోపల సీట్ వచ్చింది, ఆ కాలేజ్ ఏ మండల్ లోపల ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది అని చెప్పిస్తారు. అండ్ దాని తర్వాత దాని కిందనే ఓకేనా? సో, మనకు ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందనేది ఇక్కడ ఇయ్యడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా కిందికి మనం స్క్రోల్ డౌన్ చేస్తే మనకిక్కడ ట్యూషన్ ఫీ కూడా ఇస్తారన్నట్టు. ఆ కోర్స్ లోపల, ఆ కాలేజ్ లోపల ట్యూషన్ ఫీ అనేది ఎంత ఉంది అనేది ఇస్తారు. అండ్ ఇప్పుడు క్యాండిడేట్ ఎంత పే చేయాలి అనేది ఇస్తారు. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్‌మెంట్ వస్తే ఓకేనా? 35,000 ఫీ రియంబర్స్‌మెంట్ వచ్చినోళ్ళు 35,000 అనేది ఈ టోటల్ అమౌంట్ ఉంది చూసారా? 90,000లోకెళ్ళి 35,000 తీసేస్తారన్నట్టు. అండ్ ఎవరికైతే లైక్ ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తదో వాళ్ళకి ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తదన్నట్టు. 90,000కి 90,000 రియంబర్స్‌మెంట్ వస్తది కాబట్టి ఇప్పుడు క్యాండిడేట్ ఎంత పే చేయాలనేది చూపెడతారు. ఓకేనా? 0 అని చూపెడతారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటది. ఓకే. సో, లైక్ 0 అని ఏముండది. మనకేందంటే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కొంచెం అమౌంట్ అయితే ఉంటదన్నట్టు. ఆ అమౌంట్ అయితే మనం కట్టాల్సి ఉంటది. ఇప్పుడు లైక్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కావచ్చు, ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ ఎవరికైతే వస్తదో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటదో వాళ్ళు అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అలా కొంత ఫీ అనేది ఉంటదన్నట్టు. సో, అదెంత ఎగ్జాక్ట్‌గా నాకు కూడా ఐడియా లేదు. ఓకేనా? సో, ఇప్పుడే చూడాలి. నేను ఆఫ్టర్ అలాట్‌మెంట్ నేను చెప్తా మీకు ఎంత ఫీ ఉంటదని చెప్పి. ఓకేనా? సో, ఎంత ఫీ అయితే మనకిక్కడ ట్యూషన్ ఫీ లోపల మనకి ఫిక్స్‌డ్ ఎంతుందనేది మనకు మ్యాటర్ కాదు. ఓకేనా?
మీకు ఏదైతే రియంబర్స్‌మెంట్ వస్తదో, రియంబర్స్‌మెంట్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఎంత ఫీ అయితే చూపెడుతుందో, ఓకేనా. రియంబర్స్‌మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూపెడుతది. ద ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అని చెప్పి ఉంది కదా! ఈ ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అనేది ఏదైతే ఉందో, ఈ ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అని ఏదైతే ఉందో, ఆ ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్ కాడ మనం పే అయితే ఎంతుంటే అంత పే చేయాల్సి ఉంటది. ఇంక్లూడింగ్ ఈ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్, ఓకేనా. సో, ఇక్కడ మనకి అన్ని పోను 55,000 చూపెడుతుంది. 55,000 ఒక 100 టోటల్ ఫీ. ఇంత ఫీ మనం పే చేయాలి, ఓకేనా. పక్కా అది. సో, ఇంత ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటది. సో, ఎవరైతే ఇంత ఫీ మీరు లైక్ ఆఫర్డ్ మాక్సిమం ఎవ్రీవన్ హ్యాస్ టు జాయిన్ ద కాలేజ్ కాబట్టి పక్కా పే చేయాలి. పే చేయకపోతే సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది, ఓకేనా. మనకు ఫీ పేమెంట్ చేయడానికి అకార్డింగ్ టు షెడ్యూల్ 13th అక్టోబర్ టైం ఇచ్చిర్రు, 14th అక్టోబర్ టైం ఇచ్చిర్రు, ఓకేనా. 13th అక్టోబర్ టైం ఇచ్చిర్రు, 14th అక్టోబర్ టైం ఇచ్చిర్రు. మీకు అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఎంత ఫీ అయితే ఉందో అంత ఫీ మనం పే చేయాలి. అది మ్యాండేటరీ. 13th అక్టోబర్, 14th అక్టోబర్ మాత్రమే మనకు టైం ఉంటుంది. మీరు ఈ ఫీ పేమెంట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా. దెన్ ఫీ పేమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది నేను ఫర్దర్గా వీడియో చెప్తాను, ఓకేనా. వీడియో లోపల నేను ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తా. సో, కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే పేమెంట్ ఆప్షన్స్ ఎనేబుల్ అయితే అందులోపల పేమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో, ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టినా. సో దట్ మీకు క్లారిటీగా అర్థం అవ్వడానికి ఆ వీడియో ఇంకా నేను పోస్ట్ చేయట్లేదు. సో, అది పోస్ట్ చేస్తా. ఒకసారి అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వడంతో పోస్ట్ చేస్తా. మీరు లైక్ పేమెంట్ చేసేటప్పుడు ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకొని పేమెంట్ చేయండి, ఓకేనా. సో, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఒకటి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఫీ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని అంటే ఇక్కడ మనకు సేమ్ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనే ఆప్షన్ని మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి సో, నువ్వు ఫీ పేమెంట్ చేసినావా లేదా అని చెప్పి చూపెడుతుంది. అండ్ కింద ఇంకొకటి జాయినింగ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని చెప్పి. సో, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది యాక్సెప్ట్ మై జాయినింగ్ కొట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకు ఒక జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఉంది కదా, ఈ జాయినింగ్ రిపోర్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అయిపోతుంది. సో, ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎట్లా చేయాలి, ఫీ పేమెంట్ అసలు ఎన్ని మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ ఉంటుంది, ఆ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలనేది ఫర్దర్ వీడియో చేస్తాను నేను, ఓకేనా. సో, మీరు కన్ఫ్యూజ్ కానంటే నేను ఇప్పుడే అప్లోడ్ చేయగలుగుతా కానీ సో, ఎందుకు ఫర్దర్గా అప్లోడ్ చేసుకుందాం. సో, అన్నీ మీరు ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ చేసేటప్పుడు చూసుకోండి. కొంతమందికి పేమెంట్స్ అవుతాయి, కొంతమందికి పేమెంట్స్ కావు. పేమెంట్ కాకపోవడానికి రీజన్ ఏంది, ఓకేనా. సో, ఎట్లా పేమెంట్ చేస్తే బెస్ట్ అని చెప్పి ప్రతిది కూడా మంచిగా డీటెయిల్డ్ వీడియో చేసిన అది నేను అప్లోడ్ చేస్తా. టెన్షన్ ఏం కాకూడదు, ఓకేనా. మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ ఈ వీడియో మొత్తంలో నేను చెప్పేది ఏంటంటే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయితే నీకు మెసేజ్ వస్తుంది, ఓకేనా. మెసేజ్ రాలే అనుకో ఫర్ సపోజ్, మెసేజ్ రాని సిచ్యువేషన్ లోపల వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ లాగిన్గా, ఓకేనా. క్యాండిడేట్ లాగిన్కి వచ్చి లాగిన్గా నీ డీటెయిల్స్ ఇవి, లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబరు, క్యాప్చా ఇచ్చి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు కదా అంటే అలాట్మెంట్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేయి, ఓకేనా. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోపల ఫీ చూడు, ఓకేనా. ఫీ చూడు, కాలేజ్ డీటెయిల్స్ చూడు, ఓకేనా. కాలేజ్ డీటెయిల్స్ చూడు, కాలేజ్ అడ్రస్ చూసుకో, ఫీ చూసుకో, ఓకేనా. సో, ఈ ఫీ చూసుకున్న తర్వాత రియంబర్స్మెంట్ వస్తుందా, రియంబర్స్మెంట్ వస్తలేదా, అసలు ఎంత ఫీ ఉంది, ఎంత డిడక్షన్ చేసిర్రు అని అన్నీ చూసుకో. తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. ఆ ఫీ పేమెంట్ ప్రాసెస్ నేను చెప్తా, టెన్షన్ ఏం తీసుకోకూరి. అది కొంచెం డీటెయిల్ ఉంటుంది. ఆ డీటెయిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఏదో గాల్లో చెప్తే మీకు గాల్లో అర్థం కాదు కాబట్టి నేను డీటెయిల్ వీడియో అది చేసి పెట్టిన. అలాట్మెంట్స్ రిలీజ్ అవుతుంటే పెడతా. ఆఫ్టర్ దట్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, కొన్ని థింగ్స్ గట్టిగా చూసుకోవాలి మనం. ఏంది ఆ థింగ్స్, ఏ మిస్టేక్స్ అనేది నేను చెప్తా, ఓకేనా. సో, అది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాగౌట్ కూడా కొట్టాలి, ఓకేనా. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. నేను ఫర్దర్గా వీడియో వేసి చెప్తా. ఇప్పుడు మనకున్న మెయిన్ థింగ్ ఏంటంటే అలాట్మెంట్స్ ఇంకా రిలీజ్ కాలేదు, ఓకేనా. అలాట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. అలాట్మెంట్స్ రిలీజ్ అయితే నేను ఫర్దర్గా చెప్తా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండదు. సో, ఇది మన వీడియో, ఓకేనా. సో, 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. సో, ఈ 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.